నంద్యాల ప్రథమ నంది దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళ్యాణ మండపాన్ని కోర్టు ఆదేశాలతో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కళ్యాణ మండపాన్ని వేలంపాట ద్వారా ఇతరులకు ఇస్తామని అధికారులు తెలిపారు. కళ్యాణ మండపం స్వాధీనం చేసుకున్న అంశం పట్టణంలో చర్చనీయాంశమైంది. శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిల్ప సహకార్ నంది రైతు సమాఖ్యకు సైతం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. శిల్ప సహకార్ నంది రైతు సమాఖ్యను మార్కెట్ యార్డ్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శిల్ప సహకార్ విషయంలో కోర్టు తీర్పు మార్కెట్ కమిటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. త్వరలో శిల్ప సహకార్ను సైతం అధికారులు స్వాధీనం చేసుకుంటారని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. నంద్యాల టౌన్లో ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో నిర్ణయించిన శిల్పా సేవా సమితి కళ్యాణ మండపము 2008 నుంచి శిల్పా సేవా సమితి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. దానికి మేము కోర్టు పోవడం జరిగినది. హైకోర్టు మాకు ఫేవర్గా రావడం జరిగినది. దాని మీద వాళ్ళకు ఒక నోటీసు 2వ తారీఖు ఒక నోటీస్ ఇచ్చాం. కళ్యాణం మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయో తెచ్చుకోండి, మాకు చూపిండి అని పెట్టాము. వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వనందున 17వ తారీఖు 15 రోజులు కంప్లీట్ అయ్యి పూర్తి అయిపోయింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము ఈరోజు ఎలక్షన్ చేసి మా కళ్యాణ మండపాన్ని మేము స్వాధీనపరుచుకున్నాం. మేము వేలం పెట్టాం. వేలం నిర్ణయించి కళ్యాణ మండపము సపరేట్ సామాన్ పెట్టి 3 ఇయర్స్కి వేలం పెట్టి